సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఇది పెద్ద మోసం. కళ్ళు మూసుకొని జాగ్రత్తగా వినమ్మా. చుట్టూ ఉన్న వాళ్ళే గోతులు తవ్వుతారు, ఇదిగో ఆనవాళ్ళు చూడు అని బాబాగారు మనకు ఒక సందేశం ఇవ్వడానికి వచ్చారండి. మన చుట్టూ ఉన్న వాళ్ళే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే గోతులు తవ్వుతూ ఉంటారు. ఇది ఒక పెద్ద మోసం. మన కళ్ళ ముందే జరుగుతున్న మోసాన్ని మనం గుర్తించలేకపోతూ ఉంటాం. అలా మోసం చేసే వాళ్ళు ఎలాంటి కర్మని అనుభవిస్తారో, జీవితంలో ఒకరిని మోసం చేస్తే ఎలాంటి కర్మ ఫలాన్ని అనుభవిస్తారో బాబాగారు ఈరోజు ఒక చిన్న కథ రూపంలో మోసం చేసే వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండమ్మా అని ఈ చిన్న కథని చెబుతున్నారండి. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకొని బాబాగారు ఇస్తున్న ఈ సందేశాన్ని విని చూద్దాం. అనగనగా సిరిపురం అనే గ్రామంలో రాము అనే ఒక యువకుడు తన తల్లితో కలిసి జీవనం సాగిస్తూ ఉంటాడు. అతనికి తన తండ్రి సంపాదించిన ఆస్తిపాస్తులు ఏవీ ఉండవు. వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ ఊర్లోని వ్యక్తి రాము దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతాడు. ఏరా రాము, రేపు మా పొలంలో కోతలున్నాయిరా. నువ్వుంటే ఆ పని త్వరగా అయిపోతుంది. రేపు వస్తావా? పనికి నేను రేపు రావడం కుదరదయ్యా. అరే, రాజుగారి పొలంలో కూడా రేపే కోతలు పెట్టుకున్నారు. వారికున్న 10 ఎకరాల పొలం కోతలయ్యేటప్పటికి సాయంత్రం అయిపోతుంది. నువ్వు ఎల్లుండి పెట్టుకో. నీ పొలంలో కోతలు రాజయ్యకు ముందే మాటిచ్చాను. మళ్ళీ పని ఎగ్గొడితే ఆయన బాధపడతాడు. సరేరా, మావి 10 ఎకరాలున్నాయి. కోతలు పని అవ్వాలంటే నువ్వు తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే నేను ఎల్లుండి కోతలు పెట్టుకుంటాను. ముందే చెప్తున్నా, నువ్వు వేరే ఎవరికి మాట ఇవ్వవద్దు. నేను ఒకరికి మాట ఇచ్చాను అంటే తప్పను. ఎల్లుండి తప్పకుండా వస్తాను. నువ్వు ఇంత మంచివాడివి కనుకే నిన్ను ఎవరైనా పనికి పిలుస్తారు. అందుకే నువ్వంటే ఊర్లో అందరికీ ఇష్టం. అలా రాము ఇంటికి వచ్చి అమ్మతో ఇలా అడుగుతాడు. ఏమ్మా, నా సద్ది మూట కట్టు. నా కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అబ్బబ్బా, పొద్దున్నే లేచి నీకు వంట చేయడం నా వల్ల కావడం లేదురా. నేను ముసలిదాన్ని అయిపోయా. నువ్వు త్వరగా పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళాం వచ్చి నాకు కూడా వండి పెడుతుంది. పెళ్ళి అంటే ఎలాగమ్మా? నా దగ్గర ఏమైనా 10 ఎకరాల పొలం ఉందా ఏంటి? పిల్లనివ్వటానికి కొంత డబ్బు దాస్తున్నా. అవి ఇప్పటికీ 100 రూపాయలయ్యాయి. వచ్చే సంవత్సరం కనీసం 2 ఎకరాలైనా పొలం కొందామనుకుంటున్నాను. ఆ తర్వాతే పెళ్లి చేసుకునేది. నువ్వు దాచిన 100 రూపాయలు డబ్బుతో ఇప్పుడు 2 ఎకరాల పొలం కొనలేవా? ఇప్పుడు 1 ఎకరం పొలం కొనాలంటే కనీసం 150 రూపాయలైనా కావాలమ్మా. మన దగ్గర అంత డబ్బు ఎక్కడుంది? అందుకే వచ్చే సంవత్సరం కొంటాను అంటున్నాను. సరేనమ్మా, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాంలే గాని నేను వెళ్తున్నా. పని ఆలస్యం అయ్యేటట్టుంది. అలా రాము పనికి బయలుదేరి వెళుతూ ఉంటాడు. రాము ఇంటి ప్రక్కనే రాఘవయ్య అనే ఒక వ్యాపారస్తుడు. అతను పేదవారంటే చాలా చులకనగా మాట్లాడేవాడు. అతనికి పట్నంలో పెద్ద వ్యాపారం కూడా ఉంటుంది. ఏరా రాము, ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు ఏమైనా పని ఉందా? ఈరోజు రాజయ్య గారి పొలంలో కోతలున్నాయ్యా, వెళుతున్నాను. ఏమయ్యా, నాతో ఏదైనా పని ఉందా? ఏమీ లేదురా. ఇంట్లో సామాన్లన్నీ అడ్డంగా ఉన్నాయి. వాటిని అటక మీద పెడతావేమోనని. నీకు సాయంత్రం పని అయిన తర్వాత వచ్చి వాటిని సర్ది పెట్టకూడదు? ఊరికే చేయనక్కర్లేదులే, దానికి నీకు డబ్బిస్తాలే. అయ్యో, డబ్బేముందయ్యా, పక్కపక్కనే ఉండేవాళ్ళం. ఆ మాత్రం సాయం చేయలేనా? నేను సాయంత్రం వచ్చి మీ పని తప్పకుండా చేసి పెడతా. అలా రాము రాజయ్య పొలానికి వెళ్ళి పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తాడు. ఇదిగో అమ్మా, ఈ 1 రూపాయి దాచి ఉంచు. నాకు బాగా ఆకలిగా ఉంది. భోజనం వడ్డించు. వడ్డిస్తా కానీ నీకోసం ఆ రాఘవయ్య వచ్చి వెళ్ళాడు. వస్తే వాళ్ళ ఇంటికి ఒకసారి రమ్మన్నాడు. ఏంటంట? మళ్ళీ ఏం పని పడింది వాడికి? వాళ్ళింట్లో సామాన్లు అటకపైన సర్దాలంటమ్మా. రమ్మన్నాడు. భోజనం చేసి వెళ్తా.
వాడు పని ఉన్నప్పుడు ఒకలాగా, పని లేనప్పుడు ఒకలాగా మాట్లాడుతాడురా. వాడితో కాస్త జాగ్రత్త. అసలే ఊసర వెళ్ళి వాడికి ఎంత దూరంగా ఉంటే మనకు అంత మంచిది. అలా భోజనం ముగించుకొని రాఘవయ్య దగ్గరికి వెళతాడు రాము. ఏ రాము, వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇక్కడ ఉన్న సామాన్లన్నీ ఆ పైన ఉన్న అటక మీద ఎక్కించు. మీరు కొంచెం బయట ఉండండి అయ్యగారు. వీటిని పైకి ఎక్కించేటప్పుడు దుమ్ము మీద పడుతుంది. నేను పని అవ్వగానే మిమ్మల్ని పిలుస్తాను. అన్నీ చక్కగా సర్దురాము. బయటకు ఏమీ కనపడకుండా ఒక గుడ్డ కూడా కప్పి పెట్టి ఉంచు. అలా రాము రాఘవయ్య చెప్పిన పని ముగించుకుని బయట కూర్చుని ఉన్న రాఘవయ్య దగ్గరికి వస్తాడు. అయ్యా, పని అంతా అయిపోయిందయ్యా, ఇక నేను వెళ్ళొస్తాను. సరే, ఈ పని చేసి పెట్టినందుకు ఎంత ఇవ్వమంటావేంటి? నువ్వు ఊరికే ఏం చేయనక్కర్లేదులే, పర్లేదు, అడుగు, ఇస్తా. ఇంత చిన్న పనికి డబ్బెందుకయ్యా? ఏదైనా పెద్ద పని చేసినప్పుడు ఇద్దురులేండి. ఇక ఉంటానయ్యా. ఆ రోజు రాఘవ ఇంటిలో పని ముగించుకొని వెళ్లే సమయానికి రాత్రవుతుంది. ఆ మరుసటి రోజు ఉదయం వెంకయ్య ఇలా అనుకుంటాడు. రాముకి పని అప్పచెప్పాను. వెళ్లే దారే కదా, ఒక్కసారి వాడి దగ్గరికి వెళ్ళి ఇద్దరం కలిసి వెళ్తే సరిపోతుంది. అలా వెంకయ్య బయలుదేరి రాము ఇంటి దగ్గరికి వెళతాడు. అప్పటికే అక్కడ ఊళ్ళో జనం పోగయ్యి ఉంటారు. రాఘవయ్య రాము మీద పెద్దగా అరుస్తూ కనబడతాడు. అప్పుడు అక్కడికి వెంకయ్య వెళ్ళి ఏమైంది ఏమైంది అని అడుగుతాడు. రాఘవయ్య గారు, అసలేం జరిగింది? ఎందుకంత గట్టిగా రాము మీద అరుస్తున్నారు? ఏమవుతుంది? మా ఇంట్లో చిన్న పని ఉంది, చేసి పెట్టమని ఈ రాముని పిలిస్తే పని చేసినట్టు చేసి మా ఇంట్లో 100 రూపాయలు దోచుకుని ఏమీ ఎరగనట్టు వెళ్ళిపోయాడు. మీరు ఏదో పొరపాటు పడుతున్నట్టున్నారు. రాము నాకు చిన్నతనం నుంచి తెలుసు. వాడలాంటి వాడు కాదండి. నేను చేసిన పనికి డబ్బు ఇస్తానంటే వద్దని వెళ్ళిపోయినప్పుడే అనుకున్నా వీడు ఏదో చేసి ఉంటాడు అని. చూడు రాము, మర్యాదగా నా 100 రూపాయలు నాకు తిరిగి ఇస్తావా లేదా? లేకుంటే పోలీసులను పిలిపిస్తాను. నేను మీ ఇంట్లో దొంగతనం చేయలేదండి. నేను చెప్పేది నిజమే. ఎవరైనా దొంగలు పడి దోచుకుపోయారేమో ఒక్కసారి ఆలోచించండి. అంతలా చెబుతుంటే వినరేమిటండి మీరు? మీ ఇంట్లో దొంగలు పడి ఉంటారు. అంత ఎందుకు? మా ఇంట్లో దొంగలు పడ్డారో లేక వీడే ఆ దొంగతనం చేశాడో ఇప్పుడే వీడి ఇల్లు సోదా చేస్తే తెలిసిపోతుంది కదా. అలా రాఘవయ్య ఇల్లంతా వెతికి బయటకి 100 రూపాయలు తీసుకుని వస్తాడు. ఇదిగో, వీడు దొంగ కాదు అన్నారు చూడండి, నా 100 రూపాయలు ఇప్పుడు అడగండి వీడిని. డబ్బు దొంగలించి ఏమీ ఎరగనట్టే అమాయకునిలా నటిస్తున్నాడు. అయ్యో, ఇవి నేను పొలం కొనుక్కుందామని రూపాయికి రూపాయి దాచుకున్న డబ్బయ్యా, అవి నాకు ఇచ్చేయండయ్యా దయచేసి. రోజూ కూలి చేసుకునేవాడివి, నీ దగ్గర 100 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయిరా? నువ్వే మా ఇంట్లో దొంగతనం చేసి ఉంటావు. నువ్వు ఇలా వదిలితే రేపు ఇంకెన్ని దొంగతనాలు చేస్తావో. ఇప్పుడే పోలీసులను పిలిపించి నిన్ను పట్టిస్తా చూడు. ఇదంతా కొంత దూరం నుండి గమనిస్తున్న అసలు దొంగలు ఇలా మాట్లాడుకుంటారు. ఒరేయ్, మనం చేసిన పనికి ఆ రాముగాడు బలైపోయాడ్రా. ఒరేయ్, వాడు ఏమైపోతే మనకేంటి? పద, పోలీసులు వచ్చేలోపు వెళ్ళిపోదాం. అలా అసలు దొంగలు అక్కడి నుండి వెళ్ళిపోతారు. మిగతా వారు రాఘవయ్యతో ఎంత వాదించినా వినిపించుకోకుండా పోలీసులను పిలిపించి వీడేనయ్యా మా ఇంట్లో దొంగతనం చేసింది. పోయిన 100 రూపాయలు వీళ్ళ ఇంట్లోనే దొరకాయి. ఏరా, చూస్తే దున్నపోతులా ఉన్నావు. ఏదైనా పని చేసుకుని బ్రతకవచ్చు కదా. అలా ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా పోలీసులు రాముని తీసుకుని వెళ్ళిపోతారు. దొంగతనం చేసినందుకు గాను రాముకి 2 నెలల కారాగార శిక్ష పడుతుంది. నేను చెయ్యని నేరానికి ఆ రాఘవయ్య నన్ను జైలు పాలు చేశాడు. వాడికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి. సరైన సమయం కోసం వేచి చూద్దాం అని మనసులో అనుకుంటాడు రాము. ఏరా, నేను చెబుతూనే ఉన్నా ఆ రాఘవయ్య ఒట్టి దొంగ వెధవా అని. నువ్వు వింటేగా, పక్కింటి వాడేగా, పనిచేసి పెడితే ఏమవుతుంది అన్నావు. ఇప్పుడు చూడు, నిన్ను జైలు పాలు చేశాడు అని వాళ్ళమ్మ ఎంతో బాధపడుతుంది. నువ్వు కష్టపడి దాచుకున్న డబ్బు మొత్తం పట్టుకుపోయాడ్రా. పోనీలేమ్మా, వాడి పాపాన వాడే పోతాడు. ఇక ఇవన్నీ మర్చిపోమ్మా. రేపటి నుండి పొలం పనులు మొదలవుతాయి. ఉదయాన్నే లేచి వెళ్ళాలి. ఇంకెళ్ళి పడుకో అని అంటాడు తల్లితో. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు అర్ధరాత్రి రాఘవయ్య ఒక సంచి భుజాన వేసుకుని హడావిడిగా వెళుతూ ఉంటాడు. ఏంటి ఈ రాఘవయ్య ఈ సమయంలో వెళుతున్నాడు? పైగా భుజాన ఒక మూట కూడా ఉంది. ఇదేదో చూస్తుంటే తేడాగా ఉందే. వీడి వెనకాల వెళ్ళి గమనిద్దాం
అలా రాము రాఘవయ్యను వెంబడిస్తూ వెళతాడు. రాఘవయ్య కొంత దూరం వెళ్ళి అక్కడ తన దుకాణంలో పనిచేసే భద్రయ్య ఇంటి దగ్గరికి వెళ్ళి ఆగుతాడు. అటూ ఇటూ ఎవరైనా చూస్తున్నారేమోనని గమనించుకొని లోపలికి వెళ్ళి, భద్రం, ఏరా భద్రం, పడుకొని చచ్చావా ఏంటి, లేవు. కొంత సమయానికి భద్రం బయటకొస్తాడు. ఏంటయ్య గారు, ఇంత రాత్రి వేళ వచ్చారు? కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా. భుజాన ఆ మూటేంటండి, గట్టిగా మాట్లాడకురా, ఎవరైనా వింటారేమో. ఈ మూటలో 1000 రూపాయలున్నాయి, వీటిని భద్రంగా దాచి ఉంచు, నేను కొన్ని రోజుల తర్వాత అడుగుతాన్లే, అప్పుడు తీసుకుని వచ్చి నాకు ఇవ్వు. అమ్మో, ఇంత డబ్బే నా దగ్గర ఉంచడం మంచిది కాదండి. అసలే ఈ మధ్య దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి కదండి. పోలీసులు సోదా చేస్తే ఈ డబ్బు దొరికితే నన్ను తీసుకెళ్లి జైల్లో వేస్తారు. మరి ఈ డబ్బంతా ఎక్కడ పెట్టాలరా? వీటిని ఎవ్వరికీ తెలియకుండా దాయాలి. ఇప్పుడు ఎలా? వేరే మార్గం ఏమీ లేదా? అయ్యా, ఒక పని చేయండయ్యా. మా ఇంట్లో కాకుండా ఎక్కడైనా ఒక చెట్టు క్రింద తవ్వి అక్కడ పాతి పెడదాం. అలా పాతి పెడితే ఎవ్వరికి అనుమానం రాదు. అది సరే, కానీ ఆ డబ్బు మీ ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు కదా. నా దగ్గరకు తీసుకొచ్చి ఇక్కడ దాచిపెట్టమంటారేంటి? కొంపదీసి ఇది దొంగతనం చేసిన సొమ్ము కాదు కదా. ఇది దొంగతనం చేసిన సొమ్ము కాదురా. సరే, ఇంతగా అడుగుతున్నావు కాబట్టి, పైగా 10 సంవత్సరాల నుండి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నావు కాబట్టి నీకు నిజం చెబుతున్నాను. ఈ డబ్బు నా భాగస్వామి అయిన చిన్నారావు ఉన్నాడు కదా, వాడు నేను రేపు భాగస్వామి లెక్కలు చూడవలసి వస్తుంది. వచ్చిన లాభంలో కొంత సొమ్ము వాడికి తెలియకుండా నేను తీసుకుని వచ్చా. రేపు లెక్కల్లో ఈ సొమ్ము చూపించకుండా మిగిలిన లాభం పంచుకుంటాము. అప్పుడు ఈ 1000 రూపాయలు నాకు వచ్చిన లాభం కాకుండా ఎక్కువ మిగులుతుంది. ఆ సొమ్ము మా ఇంట్లో ఉంటే మంచిది కాదని ఇక్కడ తీసుకుని వచ్చాను. అయితే మీరు మీ భాగస్వామి చిన్నారావు గారిని మోసం చేసినట్టే కదా అండి. అది కూడా దొంగతనం క్రిందకే వస్తుంది కదా. ఇది మా వ్యాపారంలో వచ్చిన లాభమే కదా. అయినా ఆ లెక్కలన్నీ నీకెందుకు? ఈ సొమ్ము జాగ్రత్తగా ఇక్కడ గొయ్యి తవ్వి పాతి పెడదాం. ఆ తర్వాత ఈ డబ్బు తీసుకుని వెళ్ళేటప్పుడు ఇందులో నీకు ఒక 100 రూపాయలు ఇస్తాను, సరేనా? అలా భద్రాన్ని ఒప్పించి అక్కడ గొయ్యి తవ్వి 1000 రూపాయల డబ్బు అక్కడ దాచిపెడతారు. ఇదంతా కొంత దూరం నుండి రాము గమనిస్తూ ఉంటాడు. పని పూర్తి కాగానే రాఘవయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. భద్రం కూడా ఇంటి లోపలికి వెళ్ళి నిద్రపోతాడు. పైకి చూడ్డానికి పెద్ద వ్యాపారస్తుడిలా ఉంటాడు. వీడు చేసేవన్నీ దొంగ పనులే అన్నమాట. మీ వ్యాపారంలో భాగస్వామిని మోసం చేయడమే కాకుండా ఆ డబ్బు విషయం తెలిసిన భద్రయ్యకు లంచం ఇస్తారంటావా? ఇది నాకు సరైన సమయం. ఆ డబ్బు మొత్తం నేను దోచుకుపోతా. ఎవరు గమనించకముందే ఈ పని కానిచ్చి ఇక్కడ నుంచి జారుకోవాలి. అలా రాము వాళ్ళు దాచిపెట్టిన చోట గొయ్య తవ్వి అక్కడ ఉన్న డబ్బంతా దోచుకొని వెళ్ళిపోతాడు. ఆ సమయంలో భద్రం లోపల గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటాడు. ఏ పాపం తెలియని నా మీద దొంగతనం మోపి నన్ను జైలుకు పంపిస్తావా? పైగా నేను దాచుకున్న 100 రూపాయలు కూడా నా దగ్గర నుండి తీసుకున్న నీలాంటి వాడి దగ్గర దొంగతనం చేయడం అస్సలు పాపమే కాదు. ఇక ఈ 1000 రూపాయలు నా సొంతం. దీంతో నేను పొలం కొనుక్కుంటాను. అలా రాము ఒక ఇంటి ముందు నుండి వెళుతూ ఉంటాడు. లోపల నుండి ఏవో మాటలు వినిపిస్తాయి. ఏంటి అని వారి కిటికీ దగ్గర నుంచుని రాము వింటూ ఉంటాడు. మనకు ఈ దారి తప్ప వేరే దారి మిగల్లేదు. ఈ విధంగానైనా అమ్మాయి సుఖపడితే అంతే చాలు. అవునండి, మనం చనిపోయిన తర్వాత ఆయన అల్లుడు అమ్మాయిని బాగా చూసుకుంటాడు అనుకుంటున్నాను. ఇదిగో ఈ విషం నేను ముందుగా తాగుతాను, తర్వాత మీరు త్రాగండి. అయ్యో, వీరు ఆత్మహత్య చేసుకోబోతున్నారు, వీళ్ళని ఎలాగైనా ఆపాలి. అలా రాము లోపలికి వెళ్ళిపోతాడు. ఎవరు బాబు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఎవరో మీకు తర్వాత చెప్తాను, కానీ ముందు ఆ సీసా ఇటు ఇవ్వండి. ఏంటి మీరు చేస్తున్న పని? ఆత్మహత్య మహాపాపం తెలియదా? అయినా ఆత్మహత్య చేసుకునే అంత బాధలు ఏమున్నాయి? చూడు బాబు, నువ్వెవరో మాకు తెలియదు. ఇది మా కుటుంబ వ్యవహారం. దయచేసి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. నేను మీ కొడుకు లాంటి వాడిని. నాకు చెప్పండి, నేనేమైనా మీకు సహాయం చేయగలనేమో చేస్తాను.
మాకు ఒక కుమార్తె ఉందండి. ఆమెకి 1000 రూపాయలు కట్నం ఇచ్చి వివాహం చేస్తామని ఒప్పుకున్నాం. వివాహ సమయానికి మేము 500 మాత్రమే చెల్లించాము. మిగతావి సంవత్సరంలో పంపుతాము అని చెప్పాము. పంపలేకపోయాం. ఈ సంవత్సరం దిగుబడి అంత రాలేదు. వచ్చిన డబ్బుతో మేము బ్రతకడం కూడా కష్టంగా ఉంది. ఈ సమయంలో మా అమ్మాయి వాళ్ళ అత్తగారు 2 రోజుల్లో డబ్బు ఇవ్వకపోతే మీ బిడ్డను ఇంటికి పంపించేస్తామంటున్నారు. ఉన్న పళంగా అంత డబ్బు ఎక్కడ నుండి తీసుకురావాలి చెప్పండి. బాబు, మేము చనిపోతే వాళ్ళు ఎలాగో అమ్మాయిని మా ఇంటికి పంపలేరు కదా, అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇంత చిన్న విషయానికి మీరు చావు కొని తెచ్చుకోవాలా? మీరు బాధపడకండి. మీకు కావలసిన 500 రూపాయలతో పాటు ఇంకొక 50 రూపాయలు ఎక్కువగానే ఇస్తాను. రేపు మీ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ డబ్బు వారికి ఇచ్చేయండి. మిగిలిన 50 రూపాయలతో మీకు కావలసినవన్నీ తెచ్చుకోండి. సరేనా? అంత డబ్బు ఇస్తాను అంటున్నావు. నువ్వెందుకు దాచుంచావో మాకు వద్దులే బాబు. మమ్మల్ని ఇలా వదిలేసి మీ దారి చూసుకోండి. నువ్వు వెళ్ళు బాబు. బాబు, మేమేమైపోయినా పర్వాలేదు. మాకంటూ ఎవరూ లేరు. అలా అనకండి. నేను కూడా మీ బిడ్డలాంటి వాడిని. నా చెల్లెలి కాపురానికి డబ్బు ఇస్తున్నా అనుకోండి. ఇందులో 500 రూపాయలున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ఈ సమయంలో తీసుకెళ్తున్నావు. దొంగలు ఎవరైనా దోచుకుంటారు అన్న భయం కూడా లేదా నీకు? నేను యువకుణ్ణి, పైగా దృఢంగా ఉన్నాను. నన్నెవరు అడ్డగిస్తారు చెప్పండి? అయినా ఈ డబ్బు నేను దొంగతనం చేసి తీసుకొచ్చాను. ఏమిటి నువ్వనేది? దొంగతనం చేసి తీసుకొచ్చిన డబ్బా మాకిస్తున్నావా? నువ్వు దొంగతనం చేసిన ఇంట వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. అంత దుర్మార్గమైన డబ్బు మాకొద్దు బాబు. నువ్వే తీసుకెళ్ళు. నేను దొంగతనం చేయడం ఇదే మొదటిసారి. అది కూడా ఒక పేదవాడు పొలం కొనుక్కోవడానికి దాచుకున్న డబ్బుని దోచుకున్న వాడి సొమ్ముని నేను దొంగతనం చేశాను. పైగా వాడు కూడా వాళ్ళ భాగస్వామిని మోసం చేసి తీసుకొచ్చిన డబ్బు. వాణ్ణి నేను మోసం చేయడంలో తప్పు లేదు. చక్కగా పిల్లనిచ్చి కన్యాదానం చేస్తే కట్నం తేలేదని నెపంతో మీ అమ్మాయిని ఇంటికి పంపించాలనే మీ అల్లుడి కన్నా నేను పెద్ద దుర్మార్గుడు కాదులేండి. బాబాయ్, ఈ డబ్బు నువ్వు రేపు ఉదయం వెళ్ళి వాళ్ళకి ఇచ్చి మీ అమ్మాయి కాపురం నిలబెట్టుకోండి. నా మాట కాదనకండి. బాబు, నువ్వు ఎవరో గాని చాలా మంచివాడివిలా ఉన్నావు. మా అమ్మాయి కాపురం నిలబెట్టడమే కాకుండా మా ముసలి ప్రాణాలు కూడా కాపాడావు. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో మాకు అర్థం కావటం లేదయ్యా. అంత పెద్ద మాటలు ఎందుకులేండి. మీరు మళ్ళీ ఇటువంటి ఆత్మహత్య ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే మీ అమ్మాయికి అండాదండలుగా మీరు ఎప్పుడూ ఉండాలి. అలా రాము అక్కడి నుండి బయటకు వచ్చిన తర్వాత రాము ఇలా మనసులో అనుకుంటాడు. అవును, రేపు ఆ రాఘవయ్య వచ్చి డబ్బు ఏమైంది అని ఆ పనివాడిని అడిగితే ఎలా? అయితే ముందు నేను వాడి దగ్గరికి వెళ్ళాలి. అక్కడి నుండి నేరుగా భద్రం ఇంటికి వెళతాడు రాము. అప్పటికి దొంగతనం జరిగిందని గమనించిన భద్రం బాధపడుతూ కూర్చుని ఉంటాడు. అయ్యో అయ్యో, మా అయ్యగారు దాచిన డబ్బుని ఎవరో దొంగ వెధవలు దోచుకుపోయారండి. ఇప్పుడు ఏం చేసేది? అయినా వస్తే నేను ఏం సమాధానం చెప్పాలి? భద్రం, ఓ భద్రం, ఎవరక్కడ? నా ముందుకు రండి. ఏంటి భద్రం, మీ అయ్యగారి సొమ్ము దొంగతనం జరిగిందని బాధపడుతున్నావా? పక్క గ్రామంలో కూడా దొంగలు పడ్డారంట. వాళ్లే మీ అయ్యగారి సొమ్ము దొంగలించి ఉంటారేమో. అయినా మీ అయ్యగారు వాళ్ళ భాగస్వామిని మోసం చేసి తీసుకొచ్చిన సొమ్మేగా. దానికి నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? అసలు నువ్వు ఎవరు? నేను కూడా మీ అయ్యగారి చేతిలో మోసపోయిన ఒక రైతు కూలీని. అవన్నీ నీకెందుకులే గాని, మీ అయ్యగారు నీకు ఇస్తానన్న 100 నేను నీకిస్తాను. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. మీ అయ్యగారితో చెప్తావా? అవునయ్యా, మీరు చెప్పినట్టుగా మా అయ్యగారు దుర్మార్గుడే. ఆ రాఘవయ్య ఎలాంటి వారినైనా మోసం చేయగలడు. అతనికి తగిన శాస్తి జరిగింది. ఇప్పుడు నేనేం చెయ్యాలో చెప్పయ్యా. మీ అయ్యగారు వచ్చి డబ్బు ఏమైందని అడిగితే మీరు వచ్చి నాకు తెలియకుండా తవ్వి తీసుకుపోయి ఉంటారు అని, దాని గురించి నాకు తెలియదు అని చెప్పు. ఇంకా గట్టిగా మాట్లాడితే మీరు మోసం చేసిన మీ భాగస్వామి అయిన చిన్నారావుకి ఈ విషయం చెప్పేస్తాను అను. అంతే. మారు మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకో. వేరే చోట ఎక్కడైనా పని ఎతుక్కో. ఇక వెళ్ళొస్తాను. అలా రాము చెప్పమన్నట్టే రాఘవయ్య వచ్చి అడిగినప్పుడు భద్రం అలాగే చెబుతాడు.
ఉంటాడు. ఏం చేసినా తన దొంగతనం బయటపడుతుందని రాఘవయ్య కూడా చప్పుడు చేయకుండా లోలోనే బాధపడుతూ ఉంటాడు. ఇక ఈ మిగిలిన డబ్బుతో నేను 3 ఎకరాల పొలం కొనుక్కుంటాను. ఇక నేను నా సొంత పొలంలోనే వ్యవసాయం చేసుకుంటాను అని మనసులో అనుకుంటూ ఇంటికి సంతోషంగా వెళతాడు రాము. అలా రాము పొలం కొనుక్కొని వ్యవసాయం చేస్తూ సంతోషంగా జీవనం కొనసాగిస్తాడు. చూశారు కదా, బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశం. మోసం అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. ఆ మోసంతోనే బుద్ధి చెప్పాలి అని ఈ కథ ఒక నిదర్శనంగా ఈరోజు బాబాగారు మనకు తెలియచేశారు. మన చుట్టూ ఉన్నవాళ్లే గోతులు తవ్వుతారు అనడానికి ఈ కథే నిదర్శనం. కాబట్టి బాబాగారు చెప్పిన విధంగా ఈ సందేశం పూర్తిగా అర్థం చేసుకుని ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఏ విధంగా జాగ్రత్త పడాలి అనడానికి ఈ కథే ఉదాహరణ. మరి ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.